హాయ్ ఫ్రెండ్స్, రామాయణం నిజంగా జరిగిందా లేక మనోల్లాసం కోసం ఉత్కంఠభరితంగా అందంగా అద్భుతాలతో కూర్చి రాసిన కథనా అని ఇప్పటికీ ఎవరో ఒకరు నిత్యం చర్చించుకుంటూనే ఉన్నారు. చిత్రాతి చిత్రమైన సంగతి ఏంటంటే, రామాయణం జరిగిందని నమ్మడానికి ఆధారాలు లేవు అనుకుంటే ఆ కథ చెప్తున్న జీవన విలువలు, వ్యక్తిత్వపు పరమార్థం, సామాజిక జీవన చైతన్యం, భార్యాభర్తలు, అన్నదమ్ములు, స్నేహితులు, బంధువుల మధ్య ఉండాల్సిన ప్రేమాభిమానాల గురించిన విలువలను పాటించేందుకు శ్రద్ధ చూపకుండా తగవులు, వృధా చర్చలు చేస్తుండడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చెట్టు ముందా విత్తనం ముందా అన్నది తెలియకపోతే, ఎంతకీ తేలకపోతే పోనీలే, చెట్టును కాపాడుకుందాం, దాన్ని కాపాడుకుని మనల్ని మనం కాపాడుకుందామని ఆలోచించేవాళ్లు అతి తక్కువగా ఉన్నారు. ఇది చాలా శోచనీయం. రామాయణం, మహాభారతం కాల్పనిక కథలని నిరూపించేందుకు శతవిధాలా ప్రయత్నించేవాళ్లు అవి చెప్తున్న విలువలు సమాజంలో నుంచి వచ్చినవే కనుక వాటిని తమ జీవితాలకు అన్వయించుకుందామనే స్పృహను పెంపొందించుకుంటే మంచిది కదా అంటారు భక్తులు. నిజమే మరి. యుగాలుగా జాతి జీవన విలువల్ని మహోన్నతంగా సురక్షిస్తున్న ఇతిహాసాలను కల్పితమని అనుకుంటూ భ్రాంతిలో ఉండడం సమంజసం కాదనేది వారి ఆలోచన. ఆ ఆలోచనకు దన్నుగా కొన్ని ఆధారాలను ప్రకటిస్తున్నారు. అవేంటో చూద్దాం పదండి. రామాయణం యథార్థమని చెప్పే శాస్త్రీయ ఆధారాలను ఒకసారి పరిశీలిద్దాం. వాల్మీకి రామాయణంలో సీతారాముల గాథ సవివరంగా ఉంది. రామభక్తికి తత్పరతతో వందలాది రామాయణ కథలను భక్తులు, కవులు రచించారు, గానం చేశారు. అయితే ప్రామాణిక గ్రంథం మాత్రం వాల్మీకి మహర్షి రాసిందే. ధర్మ సంస్థాపన కోసం మానవుడిగా జన్మించిన విష్ణుమూర్తి శ్రీరామునిగా తన కర్తవ్య పాలన చేస్తూ ఆదర్శంగా నిలిచారు. నిజమే, ధర్మ గ్రంథాలను పఠించే అలవాటు లేక, ప్రవచనం వినే తీరిక లేక ప్రతిదానికి నిరూపణ కావాలనుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. పంచదార తీయనా, లవణం ఉప్పనా అని ఎలా తెలిసిందంటే, నాలుక రుచి చూసింది కనుక. ఎవరో తిని చూసి అవును ఇది తీపి, అది పులుపు, అల్లది ఉప్పు అంటే వారి మీద విశ్వాసంతో నమ్మతిస్తాం. అయినా స్వయంగా రుచి చూశాక తెలుసుకునే నేర్పరితనం సనాతన భారతీయ ధర్మం పట్ల కూడా పాటించాలి. బయట నుంచి రాళ్లు వేయడం కాదు, లోపల ఏముందో వెళ్ళి చూసి అర్థం చేసుకోవాలి. అప్పుడు ధర్మాధర్మ విచక్షణ తెలియాలి. రాముడు అవతరించాడా? రావణుడికి 10 తలలుండేనా? హనుమంతుడు సూక్ష్మంగా భారీగా మారిపోయేవాడా? అంటే ఈనాటి విజ్ఞానానికి అది అందని విషయం కనుక చాలా వాడుకగా త్రోసిపుచ్చుతారు. ముందు మనం ఆనాటి మూల రచనలు చదవాలి. నాటి భాష, వ్యాకరణం అర్థం చేసుకోవాలి. ఆనాటి సామాజిక, భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, విద్యా, వైద్య, వైజ్ఞానిక సంగతుల్ని ఆకలింపు చేసుకోవాలి. కనీసపు పరిశోధనాత్మక దృష్టికోణాన్ని కలిగి ఉండాలి. అయితే ఇందుకు ఓరిమి కావాలి. లేనప్పుడు సన్మార్గంలో నడిచే పెద్దలు చెప్పింది వినాలి. మనకు కొంచెం తార్కిక జ్ఞానం ఉండడం అవసరం. ఆధారాలు లేక తార్కికతకు చిక్కక ఉండే వాటిని నమ్మరు, సరికదా? వాటి ప్రస్తావనే అసత్యమని కొట్టిపరేస్తారు. అలాంటి వారికి కొన్ని ప్రమాణాలను చూపించి ఆ పిమ్మట మూల గ్రంథాలను, వాటి వ్యాఖ్యానాలను చదవమని, అధ్యయనం చేయమని చెప్పాలి. ఏదో గాలివాటుగా ఇదంతా జరిగేది కాదులే అని కొట్టిపరేసేవారిని బుజ్జగించడం బహుకష్టం. వీలైనంత వరకు ఒక్కొక్క అంశాన్ని చూద్దాం. అందులో మొదటిది రామాయణ కాలం నాటి విమానాశ్రయం. భారతదేశంలో కంటే శ్రీలంకలోనే రామాయణాన్ని మరింత ఎక్కువగా నమ్ముతారు. అలా ఒక పరిశోధనా సంస్థ శ్రీలంకలోని ప్రతి ప్రాంతాన్ని పరిశీలిస్తోంది. శ్రీలంకలో మారుమూల, మనుషులు తిరగని ప్రాంతాల్లో రామాయణ కాలం నాటి 4 విమానాశ్రయాలను వీళ్లు గుర్తించారు. అవి లంకను ఏలిన రావణుడికి చెందినవని చెప్పారు. బృందం అధ్యక్షుడు అశోక్ కెంట్ నేటి శ్రీలంకనే రావణలంక అని చెప్పారు. ఉపాస్ గోడ, గురులోపేత, తోత్పోలాకంద, ఒరియాపోలా అనే 4 విమానాశ్రయాల్ని ఆయన బృందం గుర్తించింది. ఈ ప్రదేశాల నుంచే పుష్పక విమానంలో రావణుడు విహరిస్తూ ఉండుండాలి. ఇక రెండవది రావణుని మందిరం. రామాయణంలో రావణుడు స్వర్ణలంకలో నివసిస్తున్నట్టు చెప్పబడింది. అయితే హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి వచ్చినప్పుడు లంకను తగలబెట్టి వెళతాడు. శ్రీలంకలోని ఒక ప్రాంతంలో లభించిన భవన అవశేషాలు ఈ సంఘటనకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని శ్రీలంక ప్రభుత్వమే చెప్పింది. ఈ భవనంలో ఎన్నో రహస్య మార్గాలున్నాయి. అవి నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు దారితీస్తాయి. పరిశోధన బృందంలోని నిపుణులు ఆ మార్గాలను, గుహలను పరిశీలించిన తర్వాత అవి ప్రకృతి సహజంగా ఏర్పడినవి కావని, ప్రాచీన కాలంలో మానవుని ద్వారా తొలచబడినవని చెప్పారు. రావణుడు ఆ మార్గాల ద్వారా ప్రయాణిస్తూ నగరంలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తుండేవాడని, వచ్చినంత వేగాన్న మళ్లీ మాయమై కాసేపటికి వేరే చోటున కనిపించేవాడని చెప్తారు. అదెలా సాధ్యమంటే తన భవనంతో అనుసంధానించబడ్డ రహస్యమయ మార్గాలే కారణమని చెప్తారు. మూడవది అశోకవనం. రావణుడు మారువేషంలో వెళ్లి సీతమ్మను అపహరించి తెచ్చి ఉంచిన ప్రదేశం అశోకవనం. నేటికి అశోకవనం శ్రీలంకలో ఉంది. ఏలియా పర్వతంలోని ఒక గుహలో సీతమ్మను ఉంచారని భావిస్తారు. ఆ ప్రాంతాన్నిప్పుడు సీతా ఏలియా అని పిలుస్తారు. సీతమ్మకు ఇక్కడ ఒక ఆలయం కూడా ఉంది. దాని పేరు విరాంగ్ టోక్.
ఈ ప్రాంతం వహ్యంగన నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. సీతాపహరణ తరువాత పుష్పకాన్ని దించింది ఇక్కడే అని చెప్తారు. రామాయణంలో చెప్పబడిన అశోక వృక్షాలు ఇక్కడ ఇప్పటికీ ఉన్నాయి. రామాయణ వర్ణనతో సరిపోయే విధంగా ఉన్న అశోకవనం అదే అని అంటున్నారు. అశోక వృక్షాలంటే మనం చూసే సన్నని పొడవైన అశోక చెట్లు కావని చెప్పడం సందర్భోచితం. 4వది ద్రోణగిరి. మేఘనాథుడి బాణప్రయోగానికి లక్ష్మణుడు మూర్ఛనొందినప్పుడు సంజీవని మూలికను ఉపయోగించి నయం చేశారని రామాయణంలో చెప్పబడింది. హనుమంతుడు ద్రోణగిరి పర్వతం మీద ఆ మూలిక ఎక్కడుందో కనుక్కోలేక ఆ మూలిక గురించి చెప్పిన గుర్తులున్న ద్రోణగిరి పర్వత భాగాన్ని పెకలించి తీసుకువచ్చేస్తాడు. శ్రీలంకలో ఉన్న ద్రోణగిరి పర్వతం అదే అని చెప్తారు. దాని మీద కొంత భాగాన్ని తొలగించిందని గుర్తించారు. లక్ష్మణుడు తేరుకున్న తర్వాత ఆ ప్రాంత భాగాన్ని ముక్కలు ముక్కలుగా విరిచేస్తాడు హనుమంతుడు. శ్రీలంకలో దొరికే కొన్ని రకాల మొక్కలు, ఔషధ వేర్లు మిగతా ప్రాంతాల్లోని వాటికంటే భిన్నంగా ఉంటాయి. శ్రీలంకలో నేటికి అద్భుతమైన ఔషధ మొక్కలు, వేర్లు లభిస్తాయి కూడా. ఎక్కడో ఉన్న హిమాలయ పర్వత ప్రాంత ఔషధ మొక్కలు శ్రీలంకలో లభ్యం కావని, సంజీవని సంఘటనకు ఇదే ఆధారమని పరిశోధకులు వర్ణిస్తున్నారు. లక్ష్మణుడికి వైద్యం చేసిన ప్రాంతంగా చెప్పబడుతున్న ప్రాంతంలోనే రామాయణంలో ప్రస్తావించబడ్డ ఔషధ మొక్కలున్నాయి తప్ప శ్రీలంకలో మిగతా ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఆ మొక్కలు లేవు. 5వది రామసేతు. రామాయణ సత్యాన్ని ఈ రామసేతు ఒక్కటే నిరూపించగలదు. అంతటి ప్రాధాన్యత కలిగిన నిర్మాణమది. ఆడమ్స్ బ్రిడ్జ్ అని దీన్నే పిలుస్తారు. ఎన్నో వివాదాలు నడుస్తున్న కాలంలో నాసా విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రంలో కనిపించిన దృశ్యాలను చూసి నమ్మక తప్పని పరిస్థితి. చూస్తే రాళ్లతో కూడిన ఒక నిర్మాణం కనిపించింది. ఇదేదో అలా ఏర్పడింది కాదని, గీతలా కనిపిస్తుంది రాళ్లను పేర్చిపెట్టిన నిర్మాణమని చెప్పారు. అది భారత్లోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని మన్నార్ దీవి వరకు నిర్మించబడింది. అది సుమారుగా 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హిందూ మహాసముద్రంలో భారత శ్రీలంక మధ్యనున్న ఈ సన్నపు రాతి మార్గాన్ని రామాయణ కాలంలో రాముడు తన సేనతో రావణ శ్రీలంక చేరుకోవడానికి నిర్మించిందే అనడానికి శాటిలైట్ చిత్రాలు గట్టి ఆధారాలు. చాలామంది వాదిస్తున్నట్లు అది సహజ నిర్మాణం కాదని, మానవ నిర్మితమని నాసా ధృవీకరించింది. మనమైన ఎన్నో విషయాలకు పాశ్చాత్యుల సర్టిఫికెట్లు లభిస్తేనే విశ్వసించే లక్షణం మన జీవితాల నుంచి తొలగిపోయేదాకా ఇలాంటి వాదనలు వినిపిస్తూనే ఉంటాయి. వేలాది సంవత్సరాలు గడిచాయి కనుక ఈ రామసేతు పూర్తిగా లేదిప్పుడు. కాల ప్రభావానికి లోనై సముద్రపు అలల తాకిడి వల్ల చాలా చోట్ల కొట్టుకుపోయింది. ధనుష్కోటి వద్ద మాత్రం కొంచెం దూరం ఆ వంతెన నడవచ్చు. హిందూ మహాసముద్రం తుఫాను తాకిడికి మిగతా భాగం సముద్రంలో మునిగిపోయింది. లేదంటే ఒకప్పుడు అది సముద్ర మట్టానికి పైన కనిపించేదని పాత రికార్డులో ఉంది. 6వది సుగ్రీవుని గుహ. తన అన్న వాలితో ఉన్న గొడవల కారణంగా అతనికి దూరంగా సుగ్రీవుడు తలదాచుకున్న ప్రాంతంలో ఉంది సుగ్రీవుని గుహ. ఇది ఋష్యముఖ పర్వతం. రాముడు సుగ్రీవుడు కలుసుకున్నది ఇక్కడే. వాలితో కలహం కారణంగా సుగ్రీవుడు ఇక్కడికొచ్చి నివసించడానికి కారణం వాలి ఈ ప్రాంతానికి రాలేడు కనుక. మూతంగముని శాపం కారణంగా వాలి ఋష్యముఖ పర్వత ప్రాంతానికి వస్తే మరణిస్తాడని శాపం. ఎందుకంటే దుందుబి అనే రాక్షసుని సంహరించిన వాలి అతని మృత శరీరాన్ని విసిరేస్తాడు. అది అలా వెళ్తూ ఉండగా ఆ శరీరం నుంచి కారిన రక్తం ముని ఆశ్రమంలో పడింది. కోపగించిన మాతాంగుడు వాలికి ఇచ్చిన శాపం ఏంటంటే తన ఆశ్రమ ప్రాంతాల్లో అడుగు పెడితే నువ్వు మరణిస్తావు అని. ఆ ప్రాంతం నేటికి కిష్కిందకు సమీపంలో ఉంది. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. రాముడు వాలిని సంహరించి కిష్కిందకు సుగ్రీవుణ్ణి రాజుగా చేస్తాడు. ఆనాడు చెప్పబడిన గుహ నేటికి ఉండడం రామాయణ కథ నిజమని చెప్పడానికి ఒక బలమైన కారణం. 7వది రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు. రాళ్ల వంతెన మేయించి రాముని సైన్యం లంకకు వెళ్ళింది. మరి ఆ వంతెన నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు నేటికి ఉన్నాయి. అవి నీటి మీద తేలే రాళ్లు. సునామీ వచ్చినప్పుడు రామేశ్వరం ప్రాంతంలో ఒడ్డుకు కొట్టుకొచ్చిన కొన్ని రాళ్లను పరిశీలించి చూశారు. వాటికి నీటిలో తేలే గుణం ఉంది. ప్యూమై స్టోన్గా పిలిచే రాళ్లను రామసేతు నిర్మాణానికి ఉపయోగించారని విశ్వాసం కలిగింది. ఇవి నీళ్లల్లో మునగవు. అగ్నిపర్వత విస్ఫోటనాల్లో లావా ద్వారా ఇలాంటి రాళ్లు సహజంగా ఏర్పడతాయి. లావా ప్రవహిస్తున్నప్పుడు అది బాహ్య వాతావరణంలో చర్య పొందుతుంది. అది తనకంటే తక్కువ ఉష్ణోగ్రత కలిగిన గాలి, చల్లని వాతావరణంతో చర్య పొంది వేడి, శీతలం కలిసి రంధ్రాలు కలిగిన రాళ్లుగా మారుతుంది. కనుక ఇది నీటిలో మునగదు. అంటే ఈ శిలా విజ్ఞానం రామాయణ కాలానికి అందుబాటులో ఉంది. వాళ్ళు ఉపయోగించారు కూడా. ఇది మనం గ్రహించాలి. సాంకేతిక నిపుణులు ఉన్నారని, ఆ కాలపు ఇంజనీర్లు వారే అని మనం గ్రహించుకోవాలి. 8వది దగ్ధమైన లంకా నగరం. హనుమంతుడు లంకను కాల్చడం గురించి మీకు తెలుసు. అయితే అందుకు ఆధారాలు ఇప్పుడు లభిస్తున్నాయి. అక్కడి ప్రాంతపు మట్టి నేటికి నల్లగా ఉంటుంది. సరిగ్గా పక్కనే ఉన్న ప్రాంతాల మట్టి రంగు సాధారణంగానే ఉంటుంది.
అలాగని ఇదేదో కాకతాళీయం కాదు. ఇలా రామాయణం నిజంగానే జరిగిందని చెప్పుకోవడానికి అనేక ఆధారాలున్నాయి. వాటిలో కొన్నింటిని మనకు బాగా తెలిసిన వాటిని పరిచయం చేస్తే అవగాహనకు వీలుగా ఉంటుందని ఈ వివరాలను ప్రస్తావించాం. ఇందులో వాస్తవాలు గ్రహించే ప్రయత్నం చేయాలనే సూచన, మూల గ్రంథాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలనే కోరిక అందరికీ ఉంటే గనక మన ఇతిహాసాల గురించి, మన గొప్పతనం గురించి మరింతగా జనానికి తెలుస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.